తోటాల్లా మాటలు పేలుతున్నాయి. సరిహద్దులు దాటడం కాదు, జనం అవాక్కయ్యేలా చేస్తున్నాయి. దేశాల సరిహద్దుల్లో రాజుకునే వివాదాల్ని మించి నేతలు గ్రేటర్లో అగ్గి రాజేస్తున్నారు. ఒకరిని దాటి మరొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంలో మించిపోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపాయి. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు దీన్ని తీవ్రంగా ఖండించారు. తాజాగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ మరో అడుగు ముందుకు వేసి హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న ఆక్రమణలతో పాటు పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్లను కూడా తొలగించాలని డిమాండ్ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ కూడా అక్బరుద్దీన్ వ్యాఖ్యల్ని ఖండించారు. రాజకీయ పార్టీల ప్రచార హోరులో పేరుతున్న ఈ పటాసులకి హైదరాబాద్ ఓటర్లు అడలెత్తిపోతారా? నిబ్బరంగా ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి. ఎన్నికల ప్రచార సరళిపై ఈరోజు ప్రైమ్ డిబేట్లో ప్రచారంలో పటాస్ ప్రత్యేక కార్యక్రమాన్ని మనం చూద్దాం. ఈ చర్చలో పాల్గొంటున్నారు టీఆర్ఎస్ నుంచి సత్యనారాయణ గారు, అలానే కాంగ్రెస్ పార్టీ నేత సుజాత గారు, బీజేపీ నేత పక్కా సత్యనారాయణ గారు, జనసేన నుంచి సత్య ఎర్ర గారు. ముందుగా టీఆర్ఎస్ నేత సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, ప్రచారం చూస్తే ఇంకో 4 రోజుల్లో ముగిసిపోతుంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి దుమారం ఒక రకంగా అగ్రస్థాయి నేతలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా వివాదాస్పదం అవుతున్నాయి. ఏ విధంగా చూడాలి గ్రేటర్ ఎన్నికల ప్రచార సరళిని? ఓటర్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చి బండి సంజయ్ గారు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. దాంతోపాటు ఇవాళ అక్బరుద్దీన్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ అక్బరుద్దీన్ ఓవైసీ కానీ, అసదుద్దీన్ ఓవైసీ కానీ ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక చిన్న 4-5 నియోజకవర్గాలకు పరిమితమైనటువంటి నాయకత్వంతో ఉండి హైదరాబాద్లో మేము చేస్తాం పీక్తాం అంటే ఎవరు ఊరుకునేటువంటి పరిస్థితులు లేరు. సార్ ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఏది మాట్లాడినా కానీ ఆ విషయంలో హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి దాంట్లో మేము ఏదో కూల్ ఇచ్చేస్తామంటే చాలా కూల్ చేసే దాంట్లో ముందు లిస్టులో వాళ్ళే ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే వాళ్ళు బాగుంటుంది. ఎందుకంటే అవకాశం ఉంది కదా, మేము 40 నియోజకవర్గాలు 40 డివిజన్లలో మేమేమో చేయగలం అనుకుంటే తగిన శాస్త్రి చెప్పేందుకు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. దానికి పార్టీలు లేకపోతే ఇప్పుడు మతమా అవన్నీ పక్కన పెడితే మాత్రం సీరియస్గా మేము కండెమ్ చేస్తున్నాం ఆ విషయంలో. సత్యనారాయణ గారితో కూడా మాట్లాడదాం. సత్యనారాయణ గారు, ఏంటి బీజేపీ నేతలే ముందు ఆజ్యం పోశారు, లేదంటే ముందు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేశారనే విమర్శలు ఒకవైపు వస్తున్నాయి, మరోవైపు నుంచి పాత బస్తీ నుంచి కూడా కాలుదువ్వే వాతావరణం కనిపిస్తుంది. మీరేమంటారు? ఈ తరహా ప్రచార శైలిని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలండి. ఇప్పుడు మా బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి విషయాలని వక్రీకరించేటటువంటి ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. సర్జికల్ స్ట్రైక్ అనే మాట ఈ దేనికి వాడతారంటే, సర్జికల్ స్ట్రైక్ అంటే ఏంటి? వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్? లక్ష్యాన్ని ఛేదించడం కోసం ఉపయోగించేటటువంటి భాష అది. అంటే పాత బస్తీలో మాకు కావలసినటువంటి లక్ష్యాలను ఛేదించేటటువంటి క్రమం ఇది. యుద్ధం కాదు, లేదా పాకిస్తాన్ లాగాను లేదా ఇతర సైనిక స్థావరాల మీద మనం చేసామంటే సివిలియన్స్కి కానీ మిగిలినటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ తీవ్రవాదులను ప్రత్యేకంగా గుర్తించి కొట్టేటటువంటి ప్రక్రియ సైనిక ఉపయోగించేటటువంటి భాష సర్జికల్ స్ట్రైక్ అంటారు. ఇక్కడ మేము ఎలక్టోరల్ సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నాం. ఎలక్టోరల్ సర్జికల్ స్ట్రైక్ అనేటటువంటి విషయాన్ని ఏం చేశారంటే వాళ్ళు తెలివితేటలుగా దాన్ని మొత్తం పాత బస్తీ మీద రుద్దాలనేటటువంటి ప్రయత్నం. ఆ రుద్దేటటువంటి ప్రయత్నంలో బీజేపీని ఏదో ఒక తప్పు మాట మాట్లాడారు అనేటటువంటి విషయాన్ని దీన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతూ ఉంది. వాస్తవంగా ఈరోజు ఎంఐఎం లీడర్స్తో కూడా మాట్లాడించింది టీఆర్ఎస్ లీడర్ ముందు వాళ్ళు మాట్లాడటం, అక్కడ ఉన్నటువంటి దాన్ని కూలగొట్టేస్తారని వాళ్ళు అంటాం, వీళ్ళు వెంటనే దాన్ని ఖండించి మీరు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే మేము అంగీకరిస్తామని చెప్పి వీళ్ళు అభ్యుదయవాదుల్లాగా మాట్లాడేటటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జరిగేటటువంటి పరిస్థితి ఏంటంటే పాత బస్తీలో ఉన్న ఎంఐఎం యొక్క స్థానాలు వాళ్ళకు ఉండేటటువంటి క్రెడిబిలిటీ, వాళ్ళకు ఉండేటటువంటి ఓట్ బ్యాంక్ అక్కడ దానివల్ల ఇబ్బంది ఏమి ఉండదు. కానీ వాళ్ళతో మాట్లాడించి వీళ్ళు ఖండించడం వల్ల ఒక కొత్త రాజకీయాన్ని ఇక్కడ లేవనెత్తుతూ మేము అందరికీ కూడా సమదృష్టితో చూస్తున్నాం అనేటటువంటి యోచనతో ఇవాళ టీఆర్ఎస్ ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి ప్రయత్నం అక్కడ చేయడం. అంటే దీని ఏం సంకేతాలంటే మేము మిగిలినటువంటి ఇతర ప్రాంతాల్లో ఎవరికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూస్తామనేటటువంటి ఒక ఆలోచనతో జరిపేటటువంటి ఒక రాజకీయ ఉచితంతో జరిగేటటువంటి పనే తప్ప బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాట సర్జికల్ స్ట్రైక్ అంటే
డెమోక్రటిక్ వేలో ఎలక్టోరల్ సర్జికల్ స్ట్రైక్. మాకు కావాల్సినటువంటి ఓట్ బ్యాంక్స్ ని అక్కడ వండుకున్నటువంటి ఛాందసవాదుల్ని అలా విధ్వంసం వేధించేటటువంటి వారిని వారందరినీ కూడా తట్టుకుని మేము ఆ ఓట్ బ్యాంక్ని పూలప్ చేయాలనేటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో మనం చూస్తూ ఉన్నాం. 91%, 92% కూడా ఓటింగ్ అక్కడ చేసేసేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఎవరు ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదు. అక్కడ కంప్లీట్ ఈ అంశాన్ని విశ్లేషిద్దాం. మిగతా అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత బీజేపీ వాదనలో ఎంత నిజం ఉందనే అంశాన్ని బీజేపీ తన వాదనను ఏ విధంగా సమర్థించుకుందో, అలానే పాతబస్తీలో జరుగుతున్నటువంటి ఈ వ్యాఖ్యల రాద్ధాంతాన్ని టీఆర్ఎస్ ఖండించింది. ఇక కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం తీసుకుందాం. కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాత గారు లైవ్లో ఉన్నారు. సుజాత గారు, మీ అభిప్రాయం ఏంటి? పాతబస్తీలో కానీ లేదా గ్రేటర్ ఎన్నికల్లో జరుగుతున్న ప్రచార సరళిపైన కానీ మీ అభిప్రాయం ఏంటి? మాటల తోటాలు పేలడం అనేది ఏ విధంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎట్లా అంటే ఒక విధ్వంస కాండలాగా కనబడుతుందండి. ఇది ఎలక్షన్ క్యాంపెయినింగ్ లాగా కనబడట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళ కోసం ఒకళ్ళు కొట్లాడుకున్నట్టు యాక్టింగ్ చేయడము. కానీ ముగ్గురు ఎజెండా ఒకటే ఉంటది. ముగ్గురు ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ ఎజెండా ఒకటే ఉంటది. చూడండి, వీళ్ళేమో బీజేపీ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ అన్నారు. వాళ్ళేమో ఎవరివి ఇవి తీసేయమన్నారండి? పివి నరసింహారావు గారు, రాజశేఖర్ రెడ్డి గారు. అంటే అర్థం ఏంటి? ఎటు నుంచి తిరిగి వచ్చేసి వీళ్ళు ముగ్గురు కలిసి కాంగ్రెస్ విషయంలోనే మాట్లాడాలి, కాంగ్రెస్ వాళ్ళనే తక్కువ చేయాలి, కాంగ్రెస్ కి పవర్ తగ్గించాలి, కాంగ్రెస్ లేదు అనిపించాలి, కాంగ్రెస్ ని రెచ్చగొట్టాలి. ఇదే వీళ్ళ భావన. వాళ్ళు ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో మేము చేయాల్సినటువంటి అభివృద్ధి ఏంటి, మేము గతంలో ఏం చేస్తాము, ఇప్పుడు ఏం చేస్తాము, ప్రజల ముందుకి ఎజెండా ఏం తీసుకెళ్తున్నాము అనే మాట వదిలేసి వీళ్ళేమో సర్జికల్ స్ట్రైక్ అంట. పాపం సోదరుడు పెద్దవారు ఉన్నారు, వారికి నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. సర్జికల్ స్ట్రైక్ లో మీ ఇష్టం వచ్చినట్లుగా సర్జికల్ అనే వర్డ్ ని మీరు విశ్లేషణ చేసుకొని మీరు చెప్తే గానీ ప్రజలకు అర్థం కాదు అని అంటారు. అంటే ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారు, మీరు అన్నది కరెక్టే అని అంటారు. సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు అంటారండి? ఎక్కడ అంటారండి? ఇప్పుడు మీరు అందరూ కలిసి ఇలా మతోన్మాద కుట్ర చేయడానికే, హైదరాబాద్ ని విధ్వంసం చేయడానికే, ప్రశాంత వాతావరణంలో బతుకుతున్న తెలంగాణ ప్రజలకి హైదరాబాద్ ని మరో పాకిస్తాన్ ఇంకోటే ఏదో చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ పాకిస్తానీ వాదులు ఉన్నారు, ఇక్కడ మేము సర్జికల్ స్ట్రైక్ చేశాము అని ఇప్పటి నుంచే మొదలు పెడుతున్నారు. రేపు పొద్దున ఎన్నికలు అయ్యాక మీకు అన్ఫార్చునేట్లీ ఎక్కడైనా కొన్ని సీట్లు దక్కుతాయి, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఏ ఉద్దేశంతో మీరు ఎన్నికల ప్రచారంకి వెళ్తున్నారు? సుజాత గారు బీజేపీ నేత ఆల్రెడీ ఒక వివరణ ఇచ్చారు. సుజాత గారు బీజేపీ నేత వివరణ ఇచ్చారు. సర్జికల్ స్ట్రైక్ అనేది ఎవరైతే హిడెన్ అంటే స్లీపర్ సెల్స్ గా ఉన్నటువంటి తీవ్రవాద గుంపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తిస్తామంటున్నారు. బండి సంజయ్ గారు వివరణ ఇచ్చి సర్జికల్ స్ట్రైక్ అనాల్సింది. వీళ్ళు ఇప్పుడు తప్పు పట్టారు కాబట్టి దాని మీద ఓవైసీ మళ్ళీ దాని మీద ఇంకో కౌంటర్ వేశాడు కాబట్టి ఈ పంచాయతీ లొల్లి అవుతుంది కాబట్టి దానికి సంజాయించి సంవర్ధించి. రైట్ సుజాత గారు, మీ ఆడియో ప్రాబ్లం వచ్చినట్టుంది. మళ్ళీ మాట్లాడదాం మీతో. అలానే జనసేన నుంచి సత్య గారు లైవ్లో ఉన్నారు. సత్య గారు మీ విశ్లేషణ ఏంటి? బీజేపీతో కలిసి మీరు ప్రచారానికి వెళ్తున్నారు, అలానే ఈ ఆరోపణల పైన వస్తున్నటువంటి విమర్శల్ని మీరు ఏ విధంగా స్వీకరిస్తారు? అంటే ఈ తరహా వ్యాఖ్యలు అనేవి సరైనవేనని మీరు భావిస్తున్నారా? ముందుగా డిబేట్లో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అలాగే జిహెచ్ఎంసీ ఎలక్టర్స్ అందరినీ కూడా నేను ప్రత్యేకంగా కోరుకుంటుంది ఏంటంటే ఈసారి ఎక్కువ శాతం మీరు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి ఓటు శాతం పెంచాలని కోరుకుంటున్నాను. ముందుగా టీఆర్ఎస్ సత్యనారాయణ గారికి ఐ రియల్లీ అప్రిషియేట్. ఆయన చాలా ఓపెన్గా ఓవైసీ చేసిన స్టేట్మెంట్ ఖండించారు. ఐ వెల్కమ్ హిమ్. అండ్ పాకా సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి అంటే సర్జికల్ స్ట్రైక్ గురించి ఆయన వివరణ ఇచ్చారు. అది కూడా చాలా బాగుంది. ఎందుకు ఆ వివరణ బాగుందని నేను చెప్తున్నానంటే, హైదరాబాద్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంటాం, అకస్మాత్తుగా కార్డన్ సర్చ్ చేస్తారు. కార్డన్ సర్చ్ లో ఏముంటుందండి? సంఘ విద్రోహ చర్యలు చేస్తున్నారని ఒక అనుమానంతో అక్కడ ఉన్న వాళ్ళని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అప్పటికప్పుడు వెళ్ళి అక్కడ కార్డన్ సర్చ్ చేసి అక్కడ ఉన్నటువంటి సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, లేదంటే బళ్ళు దొంగతనం చేసినా, లేదంటే అక్కడ ఏవైనా ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా అక్కడ యాక్షన్ తీసుకుంటారు. బండి సంజయ్ అన్న గారు కూడా చెప్పిన దాంట్లో ద వర్డ్ మే బి డిఫరెంట్. అంటే ఎలక్షన్స్ ఫైట్ కాబట్టి ఆ హీట్ క్రియేట్ చేయడానికి, పబ్లిక్ అంటే ఓటర్స్ అట్రాక్ట్ చేయడానికి ఆ పదాలు వాడతారు. దాన్ని ఆ ఒక్క పదం బట్టి మనం కాంట్రవర్సీ చేసేదానికంటే ప్రజలకు ఏం కావాలన్న దాని మీద మాట్లాడుకోవడం చాలా చాలా ముఖ్యమన్నది నా ఉద్దేశం. పతాక కార్డన్స్ అంటే సర్జికల్ స్ట్రైక్ అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అదే మాట మాట్లాడితే మన డిబేట్ లో మాట్లాడవలసింది ఏంటి?
ప్రజలకు ఏం చేయాలి పార్టీలు తప్పించని మాట్లాడాలి. దాని గురించి మాట్లాడుకుందాం. అంటే సుజాతమ్మ గారు మాట్లాడినారు ఏంటంటే కాంగ్రెస్ పవర్ తగ్గించడానికి ఈ 3 పార్టీలు కలిపి చేస్తున్నాయని. అమ్మ, మీ పవర్ ఉంటే ఎవరు తగ్గించలేదు. మీకు ఎంత పవర్ ఉన్నా సరే ఆ పవర్ తో మీరు ముందరికి వెళ్ళొచ్చు. మీ పాయింట్ కి నేను ఇచ్చినటువంటి సమాధానం అంతకంటే ఏం లేదు. ఐ డోంట్ వాంట్ టు కంటెన్ యూ. అండ్ కమింగ్ టు నేను ఎలక్షన్స్ లో కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కూడా నేను కొన్ని ఫొటోస్ చూశాను. ఎంఐఎం కి మాకు పొత్తు లేదని ఒక పక్క నుంచి అంటారు, ఎంఐఎం మా ఫ్రెండ్లీ పార్టీ అని ఒకళ్ళు అంటారు, వాళ్ళకి మాకు ఇంటర్నల్ గా ఉన్నాయని చెప్పి కొన్ని డిబేట్స్ లో వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఎంఐఎం కాంగ్రెస్ అనేవి ఏంటంటే శరీరంలో 2 కళ్ళు భాగాలు ఎలా ఉంటాయి, ఆ 2 ఎలా ఉంటాయి, అవి ఈ కన్ను మూస్తే ఆ కన్ను చూడదు, ఆ కన్ను మూస్తే ఇవి చూడదు అన్నట్టుగా వీళ్ళిద్దరూ ఇంటర్నల్ గా పనిచేస్తుంటారు. ఎందుకంటే చాలా రోడ్ షోస్ లో ఎంఐఎం లీడర్స్ కూడా మనం టిఆర్ఎస్ ప్రచార రథాల మీద చూడడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కానీ ఇవాళ సత్య గారు ఇవాళ టిఆర్ఎస్ ని కూడా అక్బరుద్దీన్ వదిలిపెట్టలేదు. మీరు అది కూడా గమనించాలి. అదే నేను అందులో అప్రిషియేట్ చేశాను కదా. అప్రిషియేట్ చేస్తూ కూడా ఏం చెప్తున్నానంటే ఇవి చాలా సెన్సిటివ్ మ్యాటర్స్. ఈ సెన్సిటివ్ మ్యాటర్స్ లో ఇలాంటి సందర్భంలో టిఆర్ఎస్ కూడా ఎంఐఎం ని సపోర్ట్ చేసుగా మాట్లాడినట్టు ఉత్తికారేస్తారు. మీకు ఆ విషయం తెలిసిన విషయమే. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నేను క్లియర్ గా ఒక విషయం చెప్పాలనుకున్నాను. 150 సీట్లు ఏవైతే ఉన్నాయో, 150 డివిజన్లు ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో దాంట్లో 76 మంది వస్తే మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది వస్తే అంటే మేయర్ సీట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. కాకపోతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక మెలిక ఏంటంటే ఎక్స్-అఫిషియో సీట్లు. ఈ ఎక్స్-అఫిషియో ఓట్లు అనే సిస్టమ్ లేకుండా ఉంటే మాత్రం ఈ రోజు నేను క్లియర్ గా చెప్తున్నాను, ఈ రోజు ఏదైతే మనం అనుకుంటున్నట్టు మ్యాజిక్ ఫిగర్ ఉందో ఈ రాబోయే ఎలక్షన్స్ లో బీజేపీ జనసేన సపోర్ట్ తోటి ఈ 76 అనే మార్క్ మేము గ్యారెంటీగా తాగుతాం. అది మీకు చూపిస్తున్నాం. ఎందుకంటే గత వారం రోజులుగా ఈ సందిగ్ధంలో మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సమన్వయ కమిటీ, అంటే బీజేపీకి జనసేనకి ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. అనేక నియోజకవర్గాల్లో ఉన్న డివిజన్ లో మా కార్యకర్తలు, మీరు మా యొక్క సోషల్ మీడియాలో చూస్తే ఎలాగ మీ టీవీ ఛానల్ చూపించారు కాబట్టి మా సోషల్ మీడియాలో మీరు చూసినట్లయితే ప్రతిరోజు ప్రతి డివిజన్ లో బీజేపీతో కలిసి మేము ఎలా పనిచేస్తున్నాము, వాళ్ళకి ఎలా సహకరిస్తున్నాము, స్థానికంగా ఉన్న డివిజన్స్ లో మాకున్నటువంటి బలంని బీజేపీకి ఎలా సపోర్ట్ చేస్తున్నాము, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను కూడా మేము ఎండగడుతూ మేము చేయగలము, పార్టీతో మేము కూడా చేయించగలము బీజేపీ తోటి అని చెప్పి మేము ప్రతి చోట కూడా ఓటర్లకి మేము ఎంకరేజ్ చేస్తూ. సత్యనారాయణ గారు, కాజం సత్యనారాయణ గారు, టీఆర్ఎస్కి ఎంఐఎంకి ఒక ఒప్పందం నడుస్తోంది అనే ప్రచారం, అంటే అక్బరుద్దీన్ ఈరోజు మేము ఎక్కడ తోక తొక్కితే టీఆర్ఎస్ కంట్రోల్లో ఉంటుంది అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఆ రకంగా చూస్తే ఒక రకంగా మందలింపు లేదంటే బెదిరింపు ద్వారానే ఎంఐఎం నుంచి కనిపిస్తుంది. మరోవైపు నుంచి ఇతర పక్షాల నుంచి వస్తున్న ఆరోపణలు చూసి ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ నడుస్తోంది అనేటువంటి వాదన వినిపిస్తుంది. మీ విశ్లేషణ ఏంటి? సత్యనారాయణ గారు, దానికి అది ఎవరు అతీతులు కాదు. ఆయన ఏమో అతీతుడు కాదు, లేకపోతే అతీతుల శక్తులు ఆయన దగ్గర ఉన్నాయని లేవు. అక్బరుద్దీన్ ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే ప్రాతినిధ్యం వహించేటటువంటి పార్టీ, ఆయన లీడర్ అంతవరకే. అక్కడ ఉన్నటువంటి మహమ్మద్ పల్లి ఆయన ఏం చేయలేకపోయింది. కానీ ఆయన వచ్చి ఇప్పుడు ఇటు హైదరాబాద్ ఏమో చేస్తామంటే అది ఎవరు అక్సెప్టెన్సీ ఉండేటువంటి పరిస్థితి కాదు. రెచ్చగొట్టి ఏదైనా ఇష్యూ డైవర్ట్ చేయడం కోసం మాట్లాడే దాంట్లో మాట్లాడితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ స్పేర్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశానికి వస్తే ఎంఐఎం తోటి పొత్తు పెట్టుకొని 2.5 సంవత్సరాలు షేర్ చేసుకొని హైదరాబాద్ మేయర్ పంచుకున్నది వాళ్ళు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు షేర్ చేసుకోవాలి. ఒకవేళ మిత్రపక్షం అని చెప్పినటువంటి తరుణంలో ఉన్నా కానీ ఈరోజు మేము క్రిస్టల్ క్లియర్ చెప్పినాం, ఇండిపెండెంట్ గా మేమే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటాం టీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నాం. ఎక్స్ అఫీషియో తోటి సంబంధం లేకుండానే ఇండిపెండెంట్ గా మేము గెలుస్తామని చెప్తున్నాం. రెండో విషయం, జనసేన విషయానికి వస్తే సోదరుడు మాట్లాడిన దాంట్లో నేను యూనివర్సల్ గా మాట్లాడిన తప్ప రెచ్చగొట్టే విధానం వస్తే 6.5 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఎట్లాంటి సంఘటనలు జరగలేదు. ఎవరో ఒకరు చిల్లర మల్లర మాట్లాడినప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తారు. అది కూడా ఆయన మాట్లాడిన దాంట్లో పివి నరసింహారావు గాడిదిస్తాం, లేకపోతే ఎన్టీ రామారావు, ఇద్దరు జాతీయ నాయకులు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. మా పార్టీకి సంబంధించిన నాయకులు కాకపోవచ్చు, కానీ అది కాదు కదా, నాయకులే అవుతారు వాళ్ళు. తెలుగుదేశం పార్టీ కాబట్టి ఎన్టీ రామారావుని మేము అదే అంటాము, లేకపోతే పివి నరసింహారావు గారిని అదే అంటాము చెప్పడం తప్పదు. జాతీయ నాయకులకు వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఉన్నది, ఆ గౌరవం ప్రకారం మనం ఇస్తున్నాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అట్లా అనుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? కాంగ్రెస్ పార్టీలో చేశారు కదా, అది కూడా చేశారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఏ పార్టీ కూడా ఎవరిని అపహరించుకోవడంలో
ఎలక్షన్లు వచ్చినప్పుడు, ఎలక్షన్ అనాలిసిస్ వచ్చినప్పుడు, ఎలక్షన్ వ్యూస్ వచ్చినప్పుడు ఒకవేళ తక్కువ పడ్డటువంటి స్థానంలో ఏదైనా ఉంటే అది మాట్లాడుకుంటారేమో తప్ప అది ఎవరు కూడా ప్రజాస్వామ్యంగా. కానీ సత్యనారాయణ గారు సుజాత గారు పాయింట్ లేవనెత్తారు. సుజాత గారు పాయింట్ లేవనెత్తారు. నేనేం చెప్తాను, రైట్ చెప్పండి. దాంట్లో భాగంగానే వన్ మినిట్ దాంట్లో భాగంగానే ఈరోజు ఎంఐఎం గురించి మాట్లాడుతున్నటువంటి సోదరులు, భాజపా సోదరులు కూడా ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే, బీహార్లో చూసినాం మనం ఏం జరిగిందని చూసాం. ఎంఐఎంకు హైదరాబాద్ వచ్చి బండి సంజయ్ గారు సర్జికల్ స్ట్రైక్ చేస్తా అంటే దాన్ని ఇప్పుడు మనం డిక్షనరీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ డిక్షనరీలో ఎవరైనా అంటే బేసిక్ ఒక వర్డ్ అన్నప్పుడు అది ఒక ఆ పదంలో కొంచెం ఘాటు ఉన్నప్పుడు ఆ పదం గురించి చాలా సందర్భాల్లో మనం చర్చ పెట్టినాం. సర్జికల్ స్ట్రైక్ అంటే దాంట్లో ఏం లేదు. గార్డెన్ సెర్చ్ కు సర్జికల్ స్ట్రైక్ కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. 420 అనగా విజయమాల్య మీద కూడా అదే 420 కేసు పెడతారు, వేరే వాళ్ళ మీద కూడా అదే 420 కేసు పెడతారు. దాన్ని చీటింగ్ కేసు అయినప్పుడు దానికి 420 అన్నదానికి చాలా ఉచ్చారణలో భాష భావం వచ్చేటువంటి ఆ వచ్చినటువంటి ఆ పదకోశంలో డెఫినెట్ గా డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక హైప్ క్రియేట్ అవుతుంది. సర్జికల్ స్ట్రైక్ అనేది భారతదేశంతో మిగతా దేశాలకు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులుగా చేసినటువంటి చర్యకు మనం ఉత్తేజపూరితంగా చేసినటువంటి వర్డ్ ఉండొచ్చు. ఇంగ్లీష్ లో గయ్యే ఉండొచ్చు, 26 లెటర్లతోటే ఆ పదమాలిక ఉండొచ్చు. కానీ దాన్ని ఈ రోజు ఇక్కడ అన్నటువంటి సందర్భంలో డెఫినెట్ గా ఇక్కడ ఉన్నటువంటి టెస్ట్ చేస్తారు కదా, దాని మీద మాట్లాడతారు కదా. అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడే కదా రఘునందన్ గారు, ఆయనకు బెయిల్ ఇప్పించి తీసుకొచ్చింది. భాజపా లీడరే కదా, అడ్వకేట్ కౌన్సిల్ కదా, దాన్ని కూడా మనం అంటలేం కదా. కపిల్ సిబాల్ గారు వైఎస్ రాజశేఖర్కి, మన వైఎస్ జగన్ గారికి కాంగ్రెస్ పార్టీని తగ్గించడం కోసం, కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని ప్రతిష్టని తగ్గించడం కోసం కేసీఆర్ గారిని ఎన్నో సందర్భాల రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసలు ఇలాంటి మాటలు మాట్లాడుతారా అని చెప్పి కేసీఆర్ గారు అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడ వచ్చిన సర్జికల్ స్ట్రైక్ అని బండి సంజయ్ గారు అన్నప్పుడు డెఫినెట్ గా గ్రేటర్ హైదరాబాద్ మీద జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా భాజపా వాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి నేపథ్యంలో దుబ్బాకతోటి మేము ఏదో ఆ గెలుపు అనుకొని దాన్ని వాప్ అనుకోనో బల్బ్ అనుకోనో దాన్ని ఏమైనా చేసి ఒక హైప్ క్రియేట్ చేయాలి. మొత్తం హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ మీరు ఏ రకంగా అవుతారండి? మీరు ఎట్లా అవుతారు? ఏ కాంటెస్ట్ అవుతారు? 100 స్థానాలు ఎట్లా గెలుస్తారు? సుజాత్ గారు రైట్, మీరు పార్టీలో ఇప్పుడు యుద్ధంలో నిలబడ్డప్పుడు డెఫినెట్ యుద్ధంలో ఇద్దరు పోటీ పడుతున్నప్పుడు నేను గెలవాలని కూడా తప్పలేదు. కానీ మనం మాట్లాడేటప్పుడు మనం అనాలిసిస్ చేసేటప్పుడు బేరీ చేసుకున్నటువంటి పరిస్థితి. మేము గతంలో చెప్పినాం 99 స్థానాలు గెలిచినాం, ఈ రోజు 100 స్థానాలు గెలుస్తామని చెప్తున్నాం. ఇంకొకటి చెప్పినాం, కిషన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇది 2016లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఎస్, ఒకవేళ 2016లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయితే ఆ రోజు మమ్మల్ని ఆశీర్వదించారు, ఈ రోజు ఆశీర్వదించారు. నాకంటే గొప్ప మేనిఫెస్టో ఇవ్వండి మీరు. ప్రజలు రేపు రిలీజ్ చేస్తారు, రేపు బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది, అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఒకసారి సుజాత గారు మీరేమంటారు? కాజం సత్యనారాయణ గారు ఇచ్చినటువంటి విశ్లేషణతో మీరు ఏకీభవిస్తారా? అంటే 500 కోట్లు కూడా చేయలేదు. ఒక నిమిషం సుజాత గారు, పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉందనుకో డెఫినెట్ కదా, దాంతో ఏమో అద్భుతాలు జరగవు కదా, ఒక్కొక్కటే కార్పొరేషన్ కదా. రైట్, సుజాత గారు మీ విశ్లేషణ అత్యంతంగా మొత్తం భారతదేశంలో ద సేఫెస్ట్ సిటీ హైదరాబాద్ నుంచి దాంట్లో ఆ ఘనత కేసీఆర్ గారికి ఉంది. సుజాత గారు మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది. సుజాత గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సుజాత గారు మీ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది. జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినాయి ఇక్కడ మత ఘర్షణ. ఈరోజు ఆ వాతావరణం లేదు కదా, అంత ఉద్రిక్త వాతావరణం లేదు కదా, ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం. సుజాత గారు మీ ఆడియో మ్యూట్ అవుతుంది. ఈ లోపు మనం బీజేపీ నేత సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? కాచం సత్యనారాయణ గారు చెప్పినటువంటి విశ్లేషణ ఎంతవరకు ఏకీభవిస్తారు? ఉద్దేశపూరితంగా బీజేపీ మతోన్మాద ఎజెండాని ప్రజలపై రుద్దేందుకే ఇటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తోంది అనేటువంటి విమర్శలకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇందులో వారు 4 అంశాలు ప్రస్తావించారండి. మొట్టమొదటి విషయం ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నామని. ఫ్రస్ట్రేషన్లో మేము లేము, టీఆర్ఎస్లో ఉంది. 60,000 ఓట్లతో దుబ్బాకని గెలిచి మనం కోల్పోయినటువంటి పరిస్థితులు, ఊహించినటువంటి ప్రజా తీర్పుకి వాళ్ళు భంగపడినటువంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్లో టీఆర్ఎస్ ఉంది. ఫస్ట్ పాయింట్. 2, దేర్ ఆర్ నో మ్యాథ్స్ ఇన్ పాలిటిక్స్. రాజకీయాల్లో లెక్కలు లేవు, ఏ రకంగా గెలుస్తుందని ఆయన అడుగుతున్నారు. మాకు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అతి తక్కువ శాతం ఓట్లు వచ్చినాయి, తర్వాత జరిగినటువంటి 20% ఓట్లు వచ్చినాయి. అక్కడ 3%కి 20%కి సంబంధం ఉంది. కాబట్టి రాజకీయాల్లో వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు ఆ పార్టీని ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. 3,
ఇప్పుడు జరిగినటువంటి అంశాల్లో చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే మా యొక్క ఎజెండా రేపు మేము రిలీజ్ చేయబోయేటటువంటి మేనిఫెస్టో ద్వారా ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్కి ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ ఇవ్వబోతున్నాం అనేటువంటి విషయాన్ని రేపు తేడతేలా అవుతుంది. సరే, దానికి సంబంధించిన చర్చ వేరేగా ఉంటుంది. అయితే ఇప్పుడు అతి కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు అక్బరుద్దీన్ వారు అనేటటువంటి పాయింట్లో ఎంఐఎంకి సంబంధించినటువంటి విషయాల్లో వారు ఎంఐఎం కంటెస్ట్ చేసేటటువంటి ప్రాంతాల్లో టీఆర్ఎస్ ప్రాబల్యం ఉన్నది బహు తక్కువ. అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలే అక్కడ సంబంధించిన ఎంఐఎం క్యాండిడేట్స్ ఉంటుంది తప్ప ఎంఐఎం ప్రభావం ఇతర ప్రాంతాల్లో ఉండదు. కానీ ఇవాళ వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు ఏంటి? పొరపాటున ఇందాక కాంగ్రెస్ లీడర్ ఆవిడ తెలియక ఇద్దరు కూడా కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు చెప్పింది ఒకటి పివి నరసింహరావు ఘాటు, ఇంకోటి ఎన్టీ రామారావు ఘాటు. అక్కడ ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళ విషయం చెప్పారు తప్ప కాంగ్రెస్ అన్న మాట అక్కడ చెప్పలే. కాంగ్రెస్కి సంబంధించిన విషయాలు, దానికి సంబంధించినటువంటి అంశంలో మీరు శాంతి భద్రతల గురించి ఆవిడ మాట్లాడుతున్నారు. ఇవాళ శాంతి భద్రతల గురించి మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీకి అసలు కనీస నైతిక హక్కు లేదు. ఎందుకంటే మర్రి చెన్నారెడ్డి గారిని దింపడానికి మానవ హోమం సృష్టించి అమాయకులైనటువంటి పసిపిల్లలతో 300 మందిని చంపించి ఒక రావణ కాష్టం రాజింపు చేసింది అక్కడ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన నైతిక హక్కు ఉంటుంది దీని మీద మాట్లాడటానికి? వాళ్ళు పూర్తిగా దీని మీద సంబంధించిన విషయాలు మాట్లాడటం లేదు. ఇక్కడ మతపరమైనటువంటి అంశం కూడా ఏమీ లేదు. మేము చెప్పినటువంటి విషయం ఏంటంటే పాత బస్తీలో అక్కడ వండుకున్నటువంటి పోలింగ్ స్టేషన్లో 90% పైబడి జరిగేటటువంటి ఆ పోలింగుల్లో అనేక సందర్భాల్లో మరి బద్దం బాలరెడ్డి గారు కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఒకసారి అఫీషియల్గా గెలిచిన ఆ సీటుని డిక్లేర్ చేయలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి మరి ఈ యొక్క మరి కోహనా లౌకికవాదుల యొక్క మద్దతు, దానికి సంబంధించినటువంటి విషయం బాహాటంగా దాన్ని ఖండించలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ బద్దం బాలరెడ్డి గారు ఆ రోజు గెలిచినా సరే ఆ సీట్ని వాళ్ళకే వదిలేసేటటువంటి పరిస్థితి అయింది. ఇటువంటి పరిస్థితులన్నీ గమనించి ఈ యొక్క ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటటువంటి ఎన్నికల్లో ఒక నిష్పక్షపాత విధానానికి వెళ్ళేటువంటి సందర్భంలో మేము ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్, ఎలక్టోరల్ సర్జికల్ స్ట్రైక్ అనేటటువంటి విషయాన్ని దాన్ని ఉపయోగించారు తప్ప అది వేరే సంబంధించిన మీరు విశ్లేషించినట్టుగా ఎలక్టోరల్ సర్జికల్ స్ట్రైక్ అని మాత్రం చెప్పలేదు సత్యనారాయణ గారు. మీరు విశ్లేషించినట్టుగా ఎలక్టోరల్ సర్జికల్ స్ట్రైక్ అని మాత్రం చెప్పలేదు. సర్జికల్ స్ట్రైక్ అనే మాట మాత్రమే ఉపయోగించారు. లేదా అదేదో వేరే పదార్థమైన పాయింట్ కాదండి. సర్జికల్ స్ట్రైక్ అనేది ఏంటంటే 2 పాయింట్లు మరి చెప్పారు. రెండో కార్బన్ చర్చ్ అనేది సివిల్ పోలీస్ చేస్తారు, సర్జికల్ స్ట్రైక్ అనేది బోర్డర్ ఆర్మీ చేస్తారు. ఎవరిని చేస్తున్నారు? అమాయకులను కానటువంటి వాళ్ళు, ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకునేటటువంటి నిమిత్తంలో ఆపరేట్ చేసే సిస్టమ్ ఇది. కాబట్టి ఈ ఎన్నికలకి ప్రతిబంధకాలుగా దాపరించినటువంటి వ్యక్తులను గుర్తించేటటువంటి ప్రక్రియే ఈ సర్జికల్ స్ట్రైక్ అని బీజేపీ పక్షాన మేము భావిస్తున్నాం. అదే ప్రజాబాహుళ్యం తీసుకెళ్లేటువంటి సందర్భం. ఒక విషయం చెప్పండి సత్యనారాయణ గారు, ఒక విషయం చెప్పండి. బీజేపీ ప్రకటిస్తున్నట్టుగా ఇప్పుడున్నటువంటి రోహింగ్యాల ప్రస్తావన కానీ, లేదంటే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, పాస్పోర్ట్ లేకుండా అనధికారికంగా ఉన్న వ్యక్తులను గుర్తిస్తామంటూ ఒక సామాజిక వర్గాన్ని, అంటే ఒక మతాన్ని, మరీ ముఖ్యంగా ఒక వర్గాన్ని ప్రస్తావించడం అనేది ఖచ్చితంగా ఇది మతవాద రాజకీయాలకు సంబంధించిన అంశం అనేటువంటి వాదనని మీరు ఎలా ఎదుర్కొంటారు? అసలు హిందూ మతస్థుడైనంత దేశద్రోహి అయితే పరిగణలోకి తీసుకోమని చెప్పింది బీజేపీ కాదే. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా అది భారతదేశానికి దేశభక్త ఆధారితంగా ఉంటే అతను గౌరవించమన్నారు తప్ప ఇప్పుడు అబ్దుల్ కలాం గారు కాదండి మనకి నిరుపమాన దేశభక్తుడు కాడా? జార్జ్ ఫెర్నాండెస్ చేయలేదా క్రిస్టియన్గా ఈ దేశానికి డిఫెన్స్ మినిస్టర్గా వాజ్పేయి గారి టైంలో? అటువంటి వ్యక్తులను తీసుకుంటారు తప్ప అది హిందువులే కొంతమంది మీకు పురులేలో ఆయుధాలు అమ్మినటువంటి హిందూ కొంతమంది డబ్బుకు ఆశపడినటువంటి వాళ్ళు లేరా? కాబట్టి ఇక్కడ దేశభక్తి, దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి వ్యక్తుల్ని హక్కు చేర్చుకుంటాం తప్ప ఈ దేశ సమగ్రతను దెబ్బతీసి, సార్వభౌమికాన్ని దెబ్బతీసి, ప్రజాస్వామ్యాన్ని విఘాతం కలిగేటటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా మేము వాళ్ళని యాంటీ నేషనల్ సిటిజన్స్గానే భావిస్తాం, ఆ రకంగానే చూస్తామని చెప్పి అది బీజేపీ యొక్క వాదన. దానికి సంబంధించిన ఆలోచన. ఇందులో మతానికి సంబంధించిన ప్రస్తావనే లేదు, మతానికి సంబంధించినటువంటి అంశమే లేదు. మతం వ్యక్తిగత అభిప్రాయం, ఎవరి మతానికి సంబంధించిన విషయాలు వాళ్ళు ఉంటాయి. కానీ భారతదేశంలో వండుకున్నటువంటి ఏ మతస్థుడైనా ఈ భూమి తన తల్లి అని దీని మీద బతుకుతున్నంత తను బ్రతుకుతున్నాను కాబట్టి ఆ భారతదేశాన్ని తన యొక్క సొంత దేశంగా భావించేటటువంటి ప్రేరణతోటి ఉండేటటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది తప్ప మతం ఆధారంగా యొక్క వివక్షతను మేము ఎంత పరిగణలోకి తీసుకోవటం లేదు. సుజాత గారు టెక్నికల్ ప్రాబ్లం వలన జాయిన్ అవ్వలేకపోతున్నారు. సత్య గారితో మాట్లాడదాం. సత్య గారు, మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కామెంట్స్ కానీ, బీజేపీ నేతలు, మరోవైపు నుంచి ఎంఐఎం నేతలు అనుసరిస్తున్నటువంటి దూకుడు రాజకీయాలు, వీటిని కేవలం దూకుడు రాజకీయాలు లేదా అతివాద రాజకీయాలుగానే చూడాలా, లేదంటే రెచ్చగొట్టేటువంటి మత విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి అంశాల కింద మనం పరిగణించాల్సి ఉంటుందా? ముందుగా మా జనసేన సిద్ధాంతాల్లో భాగంగా మేము కులాలకి, మతాలకి అతీతంగా మేము రాజకీయాలు చేస్తాం, అంటే ప్రజల్లోకి వెళ్తాం. అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే
బీజేపీకి ఎంఐఎంకి మధ్యలోకి వచ్చేటప్పటికి ఏంటంటే బీజేపీ అనే పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ఇంచుమించుగా అన్ని మతాలలో అన్ని కులాలలో ఈ పార్టీలో ఉన్నారు. అదే మీ ఎంఐఎం తీసుకుంటే అక్కడ ఎవరున్నారో ఒకసారి నాకు చెప్పండి. నా దగ్గర ఒక వీడియో ఉంది, నేను ప్లే చేస్తాను. నిజంగా ఈ వీడియో చూసిన తర్వాత టిఆర్ఎస్కి కానీ ఎంఐఎంకి కానీ ఓట్లు వేస్తే మాత్రం అంతకంటే మత పిచ్చోళ్ళు కానీ లేదంటే అంతకంటే బుద్ధిహీనులు కానీ ఉండరని నేను అనుకుంటున్నాను. ఒకసారి వీడియో చూడండి. మేము డెఫినెట్ గా ఫ్రెండ్లీ పార్టీ, మేము కలిసి పనిచేస్తా ఉన్నాం. अल्लाह से दूर हो गए थे तो अल्लाह ने तुम कुत्तों को हमारे पीछे लगाया ताकि हम अल्लाह के पास पलट कर आ जाए. तो याद रखो नौजवानों, ये कुत्ते हैं, ये कुत्ते हैं, ये कुत्ते के बच्चे हैं. तुम अल्लाह की तरफ बढ़ो, खत्म होंगे इंशाअल्लाह ताला. Thanks to Mr. Asaduddin Owaisi, who is my friendly party. We continue the same spirit. ఇక్కడ ప్రజల మనోభావాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం. మనం హిందువులు, బంధువులు వినండి ఆయన రైట్. అంటే కేసీఆర్ గారు అంటుంటే మనం ఇంకేం మాట్లాడతామండి చెప్పండి. అంటే ఒక ప్యూర్లీ మతతత్వ పార్టీ తోటి ఒక కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని ఒక లౌకిక సత్యనారాయణ గారు మాటల గురించి మనం మాట్లాడాల్సిన మన జనసేన గురించి మాట్లాడుకుంటే 100 చూపిస్తా, పవన్ కళ్యాణ్ చూపిస్తా, హైదరాబాద్ లో కంటెస్ట్ కాదన్నా, కంటెస్ట్ కాదు నేను అంటుంది అట్లా కాదు. ఇప్పుడు మీరు కూడా అలాంటి మతతత్వ పార్టీతో ఎలా పొత్తులు పెట్టుకుంటున్నారు అని అంటున్నా నేను. పూర్తిగా కేవలం బీహార్ లో ఎవరి వల్ల వచ్చినాయి 5 సీట్లు అంటున్నా. బీహార్ లో ఎవరి వల్ల వచ్చినాయి 5 సీట్లు? బీజేపీ వల్ల కదా. ఎంఐఎం కు ఏంటన్నా మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థలతో ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. అదే చేస్తారన్నా. బీజేపీ పార్టీ ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకవేళ సఫిషియెంట్ గా పనిచేయకపోతే పోలీస్ డిపార్ట్మెంట్, నిఘా డిపార్ట్మెంట్ ఫెయిల్ అయితే ఒకవేళ మద్దతు శక్తులను ప్రేరేపించే విధంగా వాళ్ళు పనిచేస్తే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకే అవసరం చూపించేలా జనసేన పార్టీ కూడా ఒక భారత పౌరునిగా ఒక భారతదేశానికి భంగం వాటిల్లే విధంగా వాడు పనిచేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం వద్దంటదా? ఏ పార్టీ ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పారు కదా? దాని గురించి మీరు తీసుకోవాల్సినటువంటి మీరు బీజేపీ తోటి పొత్తు కలిసేటువంటి సందర్భంలో మీరు తీసుకోవాల్సినటువంటి అంశమే కదా. కేంద్ర ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి కదా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఉంది కదా, వాళ్ళు చేస్తారు కదా. ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కదా సిబిఐ అనేది. దేశం మొత్తము వచ్చినటువంటి కరోనా విపత్తు తెలంగాణ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించలేదా? మీరు మంచి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించలేదా? మీరు చప్పట్లు కొట్టలేదా? వెళ్తూ క్యాండిల్ పెట్టమంటే క్యాండిల్ పెట్టలేదా? మీరు డబ్బులు లేకుండా మేము ఆదుకోమంటే కూడా ఊరుకోలేదా? ఏమిచ్చారండి? వరద సాయం పక్క రాష్ట్రానికి ఏమిచ్చారు? కేరళకి ఏమిచ్చారు? కర్ణాటక ఏమిచ్చారు? తెలంగాణకు ఏమిచ్చారు? అన్నా మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్ గురించి హైదరాబాద్ కు సంబంధించి రెండో క్యాటరీలు ఉండాల్సినంత స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో మీరు చేసిన కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయం అయితే మీరు ఒత్తాసు పలుకుతున్నటువంటి నేపథ్యంలో మీకున్న శాంటిటీ అన్న ఒక నిమిషం అన్న 2016 చక్కగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది. మీరు 67 కోట్లతోటి ఒక లెక్క స్టార్ట్ చేశారు. నేను అంటుంది ఏంటంటే 2 లక్షల డబుల్ బెడ్రూమ్లలోంచి మీరు ఇప్పటి వరకు ఇచ్చింది 1,100 గృహాలు ఇచ్చి మొన్న మీరు ఓపెనింగ్ చేశారు. అలాగే మీకు కరీంనగర్ ని లేదంటే పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తాము లేదంటే డల్లా చేస్తామన్నారు. ఇప్పటికీ కూడా బోట్లు వేసుకుని తిరుగుతున్నాం మనం. అలాగే ఏంటంటే మూసీ నది ఏదైతే ఉందో దాని రివర్ ఫ్రంట్ అంతా కూడా బ్యూటిఫికేషన్ చేస్తానన్నారు, అది పోయింది. ఇంకా ఇంటింటికి 10,000 రూపాయలు అన్నారు, అది ఏ జేబులోకి వెళ్ళిందో మనం అన్ని కూడా ఓపెన్ గా చూసాము. అలాగే ఆస్తి పన్ను హైడ్రామా, ఈ ఆస్తి పన్ను హైడ్రామా ఏంటన్నా ఇప్పుడిప్పుడే పెట్టాల్సిన పరిస్థితి ఏంటి? నేను అదే కొన్ని ప్రశ్నలు బీజేపీ డైరెక్ట్ గా మీకు వేసింది, వాటికి సమాధానం చెప్పలేకపోయారంటున్నా నేను. ఒకటే సోదరు వినండి, సత్యనారాయణ గారు చెప్పండి. బీజేపీ వేసిందా జనసేన వేసిందా? జనసేన గురించి మాట్లాడితే ఇప్పుడు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు ఇక్కడ కంటెస్ట్ లో లేరు,
చేయట్లేరు. పోటీ చేస్తున్నామో మద్దతు తెలుపుతున్నామో ఈ రోజు వరకు క్లారిటీ లేదు. జనసేన యొక్క కాంట్రిబ్యూషన్ లేదు. ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఇల్లు దాదాపు 84,000 ఇల్లు చూపించడానికి లిస్ట్ ఉన్నది. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం 10,000 రూపాయలు 14 లక్షల రూపాయలు తీసుకున్న నిర్ణయం కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ రోజు మా ఒక ప్రశ్న బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేయడానికంటే ముందే ఛార్జ్ షీట్ అని చెప్పిన టీఆర్ఎస్ మీద ఒకటి రిలీజ్ చేసింది. ఇప్పుడు సత్య గారు ప్రస్తావిస్తుంది కూడా అదే. ఈ ఛార్జ్ షీట్లోని అంశాలకు సంబంధించి టీఆర్ఎస్ ఇచ్చే వివరణ ఏంటి? నిన్న మా కేటీఆర్ గారు చెప్పాడు, ప్రెస్ మీట్ చెప్పాడు, 100 ఉన్నాయి ఛార్జ్ షీట్లు మాట్లాడుతూ 100 ఉన్నాయి. ఏం ఛార్జ్ షీట్ అండి? మీ మేనిఫెస్టోలో మేము 10,000 ఇస్తామో ఇవ్వకుండా ఆపింది వాళ్ళే కదా, బీజేపీ వాళ్ళే కదా. బండి సంజయ్ గారి పేరు మీద లేఖ వచ్చిందంటే అది ఫోర్జరీ చేసిన ముఖ్యమంత్రి గారిని ప్రాసిక్యూట్ చేయాలని మాట్లాడుతాం. ముఖ్యమంత్రి గారిని ప్రాసిక్యూట్ చేసేటువంటి సంస్థ మీ దగ్గర ఉంటే మీరు చేపియండి. వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ క్లెయిమ్ చేయండి. మీరు చెప్పండి. మీకు ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి కదా, దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా, చేయండి. 10,000 రూపాయలు ఇస్తా అంటే ఆపింది మీరు ఎలక్షన్ కమిషన్ తోటి చెప్పించి అది లెటర్ పెట్టి. ఈ రోజు మేము అంటున్నారు 10,000 ఎక్కడ ఇచ్చారు, 5,000 ఇచ్చారు, మీరు 25,000 ఇస్తా అని చెప్తున్నాను. ఎస్, మిమ్మల్ని ప్రజలు విశ్వసిస్తే మీకు ఓట్లు వేస్తారు, మమ్మల్ని ప్రజలు బ్రహ్మాండంగా విశ్వసిస్తారు అనేటువంటి నమ్మకాన్ని మేము ఒక్కరిచ్చి చెప్తున్నాం. 100 స్థానాలు మేము గెలుస్తాం. ఎంఐఎం తోటి కానీ ఏ పార్టీ తోటి కానీ ఎక్స్ అఫీషియల్ మెంబర్లకు సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా మేము 76 స్థానాలు గెలుస్తాం. అంటే పూర్తి స్థాయి మెజార్టీ రావడానికి 76 స్థానాలు ఎనఫ్. అటువంటిది మేమేం చెప్తున్నాం, 100 స్థానాలు. పోయినసారి 99 గెలిచాం, ఈసారి 100 గెలుస్తామని చెప్తున్నాం. మాకు దరిదాపులనే పార్టీలు లేవని మేము చెప్తున్నటువంటి తరుణంలో జనసేన వాళ్ళు వచ్చి మాట్లాడితే నేను చెప్పాలి. బీజేపీ ఒక సీట్ తోనే మొదలు పెట్టారన్న, మీరు ఒక సీట్ తోనే మొదలు పెట్టారు. గతంలో కూడా బీజేపీ సత్యనారాయణ గారితో మాట్లాడదాం. సత్యనారాయణ గారు, మీ విశ్లేషణ ఏంటి? ఛార్జ్ షీట్ అనేది కేవలం ఆరోపణల పరంపర అయితే, హామీలు ఇంతవరకు వెలువరించలేదు బీజేపీ. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు గత 6 సంవత్సరాల కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తర్వాత గడిచినటువంటి ఎన్నికల్లో కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో వాళ్ళు విజయం సాధించిన మాట. అయితే ఈ జరిగిన తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో చాలా స్పష్టంగా కనబడినటువంటి అంశం ఏంటంటే, అక్కడ హైదరాబాద్ కు సంబంధించినటువంటి ముంపు, మొన్న జరిగినటువంటి ముంపు ఏదైతే ఉన్నదో అది అంతకు పూర్వం జరిగినప్పటికీ కూడా ఏ రకమైనటువంటి ముంపు నివారణ చర్యలు తీసుకొని కారణంగా హైదరాబాద్ నగరవాసులు పడినటువంటి వ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలన్నీ వాళ్ళు ప్రశ్నించేటటువంటి పరిస్థితి వాళ్ళంతా కూడా అడుగుతూ ఉన్నారు. 2, దీనికి సంబంధించినటువంటి సాయానికి సంబంధించిన విషయాల్లో అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగినాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ఎవరైతే సిబ్బంది ఉందో ఆ సిబ్బంది అర్హులైనటువంటి వాళ్ళని ఎగ్గొట్టి ఆ వరుసలో నిలబడినటువంటి వాళ్ళకి కూడా 500 రూపాయలు బ్యాక్ డోర్ నుంచి తీసుకెళ్లేటువంటి పరిస్థితి, 10,000 ఇచ్చినటువంటి పాయింట్లు 5,000 ఇచ్చేటటువంటి పరిస్థితి, ఆ రకంగా అనేక రకాలైనటువంటి అవినీతి ఆరోపణలన్నీ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మొన్న జరిగినటువంటి ఈ వరదల సమయంలో జరిగినటువంటి విషయం అంతా కూడా ప్రజాబాహుళ్యంలో అనేక విమర్శలకు దారితీసింది. అలా విసిగి వేసారిపోయినటువంటి హైదరాబాద్ ప్రజానికి బ్రేక్ తర్వాత నిజానికి హైదరాబాద్ లో వరద సాయాన్ని అడ్డుకున్నది ఎవరు? దీనిపైన బీజేపీ టీఆర్ఎస్ చేసుకుంటున్న విమర్శల్లో వాస్తవం ఎంత? జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్లో వచ్చిన వరదకి సంబంధించిన సాయాన్ని అడ్డుకోవడంలో బీజేపీనే ప్రధాన పాత్ర పోషించిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. మరోవైపు ఒక ఫేక్ లెటర్ ద్వారా బీజేపీ పైన బురద జల్లుతున్నారని బీజేపీ అంటోంది. దీనిలో వాస్తవం ఎంత? ప్రచారంలో రకరకాలుగా వస్తున్నటువంటి విమర్శలు ఒకవైపు, ఈ ఆరోపణలు ఒకవైపు. దీనిపైన విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. సత్యనారాయణ గారు, బీజేపీ నుంచి సత్యనారాయణ గారు, మీరు చెప్పండి. ఈ ఆరోపణ ఇందాక చాలా స్పష్టంగా చేశారు, కాచం సత్యనారాయణ గారు కూడా క్లియర్గా చెప్తున్నారని టీఆర్ఎస్ పార్టీ పదే చెప్తుంది. బీజేపీనే ఒక లెటర్ రాసింది, బండి సంజయ్ గారి పేరు మీద ఒక లెటర్ వచ్చింది అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీన్ని బీజేపీ ఖండించింది. బండి సంజయ్ గారు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర
చేసినటువంటి ప్రమాణం తప్పితే దాని మీద లిఖితపూర్వకంగా ఏదైనా ఫిర్యాదు ఇచ్చారా, ఏదైనా యాక్షన్ తీసుకోమని విచారణ జరపమని చెప్పని బీజేపీ పార్టీ తరపున రిక్వెస్ట్ చేసిన సందర్భం ఉందా? ఒకటండి, ఇప్పుడు ఆరోపణ చేసేటటువంటి సందర్భంలో వారు ఈ రకమైనటువంటి ఎన్నికల సమయాల్లో ఇవి ఎటువంటి ఆరోపణలు జరుగుతాయి. ఏ పార్టీ కానీ ఎవరు కూడా ఎక్కడి నుంచి అయినా నిధులు వచ్చే సమయాల్లో దాన్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం ఎవరు చేయరు. సహజంగా దాన్ని చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎలక్టోరల్లో ఖచ్చితంగా దానికి నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అనేటువంటి విషయం ఉంటుంది. అయితే దాన్ని పొలిటికలైజ్ చేసేటటువంటి సందర్భంలో ఇది చేయలేనటువంటి పరిస్థితులు ఎవరో ఒకరి మీద నెపం నెత్తేటటువంటి పరిస్థితి ఇందులో జరిగింది తప్ప సంజయ్ గారు ఇవ్వద్దనే పాయింట్ ఎందుకు చెప్తారు? ఎవరైనా సరే ఇవ్వనమే చెప్తారు. ఇచ్చినంత రాన వాళ్ళు చెప్తున్నారు అనేక లక్షల ప్రధానమంత్రి చేస్తారు. సత్యనారాయణ గారు ఒక లెటర్ గురించి సాక్షాత్తు సీఎం ప్రస్తావించారు. అదే లెటర్ గురించి మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రస్తావించారు. ఆ లెటర్ నిజమైందా కాదా అని తేల్చడంలో మాత్రం ఎందుకు ఎవరు ఆసక్తి చూపించట్లేదు? అదే అంటాను కదా, ఇప్పుడు మేమే చేయక్కర్లేదు. దర్యాప్తు సంస్థలు వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. సిబిసిఐడి ఉంటుంది, లోకల్గా వాళ్ళకి సిఐడి డిపార్ట్మెంట్ ఉంటుంది. అది ఒకవేళ ఫోర్జరీయా కాదని చెప్పి అక్కడ కూడా వాళ్ళు కేసు కట్టి దాన్ని కూడా చేసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దాకా అవసరం ఉందండి. సిబిఐ దాకా రాక్కర్లే. స్టేట్ గవర్నమెంట్కి కూడా రైట్ ఉంది. ఫెడరల్ కాన్స్టిట్యూషన్లో నేరుగా కేంద్రం వచ్చి రాష్ట్రాల్లోకి దూరి చేసేటటువంటి పని ఉంటుంది. మేము చేయగలిగాయి ఒక 5, 6, 10 ఉంటాయి. బ్యాంకు లోన్లు కానీ ఏదో ఉజ్వల యోజన కింద ఇచ్చేటువంటి స్కీమ్స్ కానీ అయ్యి ఉంటాయి. కానీ మిగిలినంతా కూడా మేము త్రూ స్టేట్ ద్వారా దాన్ని ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేటాయించిన ఈ యొక్క ఇళ్లలో దాదాపు 60% వాటాలు కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాలు దాన్ని ఆపరేట్ చేసుకునే సందర్భం ఉంది. అది కాన్స్టిట్యూషన్గా ఆ రాష్ట్రాలకు వెస్ట్ అయి ఉన్నది కాబట్టి ఇవాళ ధైర్యంగా కేసీఆర్ గారు వాళ్ళు మేము చెప్పుకుంటున్నారు. మేము ప్రజాబాహుళ్యంలో మా వాటా కూడా ఎంత ఉంది, మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకోండి అని చెప్పేటటువంటి ప్రయత్నం మేము కూడా చేస్తూ ఉన్నాం. ఈ రకంగా జరిగేటటువంటి ఈ పోరాటంలో ప్రజలు దేనికి కన్విన్స్ అవుతారు, దానికి కన్విన్స్ అయ్యేటటువంటి పరిస్థితిని బట్టి అక్కడ మాకు వచ్చేటటువంటి ఓటు పరిస్థితి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇకపోతే మూడవ అంశం, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన విషయాల్లో వాళ్ళు అనేక సందర్భాలు వాళ్ళు చేసేప్పటికీ 6 సంవత్సరాలు బట్టి సంపూర్ణంగా వాళ్ళు ఉన్నప్పటికీ యాడవర్ సీజనల్ గ్రాంట్స్ కానీ యాడవర్ సీజనల్ సంబంధించిన వర్క్స్ కానీ ఏమి కూడా టేకప్ చేయని కారణంగానే ఈ రకమైనటువంటి దుస్థితి దాపరించింది. ఇప్పుడు మూసీ అనేది మొలకే వాళ్ళు తాజాగా వచ్చింది కాదు. మొట్టమొదటిసారి మనం విట్నెస్ చేసి హైదరాబాద్ అంతా కూడా వాషౌట్ అయినప్పుడు ఆవేళ ఒక సమగ్రమైనటువంటి యోచనతోటి పనిచేయాలని చెప్పారు. మరోపక్క ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఏంటి, ఆక్రమణలకి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ పెట్టి అది ఒక 100 గజాలు ఉన్నదానికి ఏమో 5 లక్షలు, 300 గజాలు ఉంటే 10 లక్షలు ఆ రకమైనటువంటి జీవోని తీసుకొచ్చి ఆక్రమణల్ని చట్టబద్ధం చేసి మురుగునీరు బయటికి వెళ్ళేటటువంటి అవకాశం లేకుండా ఇవాళ హైదరాబాద్ ములిగేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని ప్రజాబాహుళ్యంలో మేము ఎండగడుతున్నాం. ఎండగట్టేటటువంటి ప్రక్రియలో జరిగినటువంటి నిజమా కాదా అనే విషయం కూడా మేము అడుగుతూ ఉన్నాం. వీటన్నిటికీ సంబంధించిన విషయాలతోటే మేము జన సైనికుల యొక్క మద్దతుతోటి వారు అన్నారు జన సైనికులు పోటీ చేయట్లేదని. పోటీ చేయక్కర్లే, మిత్రపక్షం పోటీ చేస్తున్నప్పుడు వారి మద్దతుతోటే బీజేపీ ఎదరగెలుతూ ఉంటుంది. ఖచ్చితంగా ప్రజాబాహుళ్యంలో పోటీ చేసిన పార్టీకే హక్కు ఉంటుంది, పోటీ చేయని పార్టీకి హక్కు ఉంటుంది. మాకు వాళ్ళకి ఉన్న అండర్స్టాండింగ్ని బట్టి మా కోసం వాళ్ళకి కొన్ని సందర్భాలు వదులుకుని వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని మాకు ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ఎన్నికతోటి జన సైనికుల యొక్క మద్దతుతోటి బీజేపీ ఈ యొక్క ఎన్నికల పోరులోకి మేము దిగుతున్నాం. కాబట్టి ఈ మూడో ప్రశ్న వారు అడిగేటువంటి ప్రశ్న బీహార్ ఎన్నికలు అంటారు. బీహార్ ఎన్నికల్లో వారు చెప్పినటువంటి ఎంఐఎం పోటీ చేయడం వల్ల కాదు, మరి ఎల్జేపీ పోటీ చేయడం వల్ల కూడా మేము కటాకటాకి వచ్చాం కదా. ఎల్జేపీ కనుక పోటీ చేయకుండా ఉన్నట్టయితే 3-2 మాకు ఆ 2/3 మెజార్టీతోటి బీహార్లో చాలా ఫ్రీగా మేము గెలిచి ఉండేవాళ్ళం. మరి ఎల్జేపీ కంటెస్ట్ చేసిన దాన్ని మేము ఏమైనా ఆపగలిగామా? ఎంఐఎం పోటీ చేసిన దాన్ని మేము ఏమైనా చేయగలిగామా? కాబట్టి ఆ రకమైనటువంటి రాజకీయంగా ఆపాదించేటటువంటి ప్రయత్నం ఎన్నికల్లో చేస్తారు. కానీ ప్రజలు దాన్ని అల్టిమేట్గా తేల్చాల్సిన పరిస్థితి ఉంది. 6.5 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి దాకా ఒక లోయ ప్రాంతం మినహా ఒక్క బాంబు కూడా పేలకుండా ఇంతటి శాంతి భద్రతలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎక్కడా ఒక మత ఘర్షణ లేకుండా, ఒక చర్చిని కూలగొట్టే పరిస్థితి కానీ, ఒక మసీదును ముట్టుకునేటువంటి పరిస్థితి కానీ ఏమీ లేకుండా ఇంత చక్కటి జనరంజక పాలన జరుగుతూ ఉంటే దీనివల్ల ఏదో మత విద్వేషాలు రచ్చిపోతాయి, దానివల్ల ఏదో తగలబడిపోతుంది మాట్లాడే విధానాల గురించి మాట్లాడే అంశాలు తీసుకున్నటువంటి విధానాలు ఇందులో ఏ రకమైనటువంటి నిజం లేదు. మేము ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన యొక్క మద్దతుతో ప్రజల యొక్క ఆశీర్వచనాలతో ఖచ్చితంగా మేము గ్రేటర్ హైదరాబాద్ ఊహించినటువంటి పరిణామాలు కూడా దుబ్బాకలో చూసినట్టు మేము కూడా చూపిస్తామని చెప్పి తెలియజేస్తాం. సోదరుడు ఎక్కడ కూడా గొడవలు లేకుండా అంటే పుల్వామా మర్చిపోలే, మన కళ్యాణ్ సంతోష్ బాబుని మర్చిపోలే. పుల్వామా ఘటనలో కళ్యాణ్ సంతోష్ బాబుని మర్చిపోలే కదా. జరిగిన సంఘటనలు ఉన్నాయి కదా. దేశం మొత్తం ఒకే తాటిపైకి వచ్చి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షించారు తప్ప ఎక్కడ కూడా వ్యతిరేకించలే కదా. మరి అది స్ఫూర్తి కదా. దేశ రక్షణ విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ పార్టీ అయినా, పార్టీ పొత్తున్నా లేకున్నా ఒక భారత పౌరుని అందరం కూడా హర్షించినాం కదా.
దానికి ఎందుకు యాక్సెప్టెన్స్ ఉండదు? ఖచ్చితంగా. ఈ రోజు మాట్లాడుతున్నటువంటి ఎందుకు క్రమంలో ఇవ్వలేదు? అతని మీద ఒకవేళ మీరు లేదు, ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి నిఘా మీకు సంస్థలు ఇంకా ఎంఐఎం మీద మీకు ఇంకా తీసుకోవాల్సిన దాంట్లో ఎందుకు గుర్తులేదేమో, తీసుకోరు? 72లో మీరు ఎందుకు ఇందిరాగాంధీ తీసుకోరని గారు మేము పాకిస్తాన్ అడుగుతున్నాం. మీ కేంద్ర వ్యతిరేకంగా ప్రభుత్వం బంగ్లాదేశ్ తీసుకున్నటువంటి అంశాలు యుద్ధం ఉన్నాయి చేసి కదా. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇక్కడ ప్రధాన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వం అక్కడ ఉండి తీసుకోవాల్సిన ఇందిరాగాంధీ గారిని శ్లాఘించారు. దుర్గా మాత మీరు అవతారం అన్నప్పుడు నుంచి ఈ యొక్క కేంద్ర వ్యవస్థ ప్రభుత్వ నిఘా చేశారు. ఆ సంస్థలు ఏం సంస్కృతి చేస్తున్నాయి? భారతీయ ఇంటర్నేషనల్ ఒక్కొక్కరు మాట్లాడండి, లేదు. ఒక్కొక్కరు మాట్లాడండి. శ్లాఘించే దేశ మీరు- హితం మీరు కోసం ఎప్పుడు కూడా మేము మాట్లాడే పనిచేసాం. సత్యనారాయణ గారు. హితం కోసం పనిచేసాం అన్ని పక్షాలు. బీజేపీ కూడా గతంలో ప్రధానమంత్రులు లేరా, గతంలో ముఖ్యమంత్రులు లేరా? అయితే ఏదైనా ఒక జనరంజకమైనటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు స్వాగతించారు, అందరూ అన్ని పక్షాలు స్వాగతించాలి. సత్యనారాయణ గారు ఒక నిమిషం, బీజేపీ సత్యనారాయణ గారు ఒక్క సెకండ్ ఆయన కంప్లీట్ చేయనివ్వండి, మీరు మాట్లాడదు. శివసేన లాగా శివసేన కట్టుతోటి హిందుత్వవాదాన్ని తెచ్చుకున్నటువంటి నేపథ్యంలో, లేకపోతే ఇక్కడ ఎంఐఎం ముస్లిం ఇత్తెహాద్ ముస్లిం అని చెప్తున్నట్టు, మజ్లిస్ ఇత్తెహాద్ ముస్లిం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మీరు హిందుత్వ పార్టీ కింద మీరు ప్రకటించేటువంటి ఆలోచన ఉందా? మీకు మీరు హిందూయిజం తీసుకున్నప్పుడు అంటే బీజేపీలో ఉంటేనే హిందువులు, బీజేపీలో లేకపోతే హిందువులు గారా అంటే మీ దృష్టిలో ఎక్కడ తీసుకోవచ్చు? ఒక పొలిటికల్ డైమెన్షన్ లోను, ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు ఒక మతానికి ఆపాదించేటువంటి క్రమంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవతల తీసుకుంటే రాంగు. భాగ్యలక్ష్మి టెంపుల్కి వస్తేనే అతను హిందూ, భాగ్యలక్ష్మి టెంపుల్ రాకపోతే హిందూ కాదంటే ఎట్లా అవుతుంది? ప్రమాణాలు ఏంటి? ఇందులో చాలా క్లారిటీ ఇస్తారు. అసలు హిందూ అనేది కాచు సత్యనారాయణ గారు ఒక ప్రశ్న, కాచు సత్యనారాయణ గారు ఒక ప్రశ్న కాచు సత్యనారాయణ గారు. దేశభక్తి రహితమైన హిందువులైనా భారతీయ జనతా పార్టీ క్షమించదనేటువంటి విషయం చెప్పారు. దేశభక్తులుగా దేశభక్తే ప్రామాణికం తప్ప మతం ప్రామాణికం కాదు. ఆ రకమైన యోచనతో వెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని కూడా నేను ఆ విషయాన్ని మీకు తెలియజేశాను. మీకు ఇందాక చెప్పినటువంటి విషయాల్లో అతి కీలకమైనటువంటి అంశం ఏంటంటే మేము మతం ఆధారంగా కాదండి. ఇవాళ మరి గోవాలో దాదాపు 40% ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్లు భారతీయ జనతా పార్టీకి ఎన్నుకోటేస్తున్నారు. ఇవాళ ఈశాన్య రాష్ట్రంలో ఉంటున్నటువంటి అస్సాం, మణిపూర్, మరి మేఘాలయ, సిక్కిం లాంటి ఆ ప్రాంతాల్లో పూర్తిగా క్రైస్తవులు ఇంగ్లీషు మొదటి భాషగా కలిగేటువంటి వాళ్ళు బీజేపీకి ఎందుకు ఓటేస్తున్నారు? వారు పూర్తిగా భద్రత ఉందనేటువంటి భావన వచ్చింది. అందుకని గుడికి వెళ్ళండి, నష్టపోతే నాస్తికులుగా ఎవరైనా హిందువులుగానే భావిస్తారు. హిందూ మతంలో ఒక స్పెసిఫిక్ విధానం అంటే ఏమి లేదు. మీకు నచ్చింది మీకు సత్యనారాయణ గారు ఇలా ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. ఒక సెకండ్ కాచం సత్యనారాయణ గారు ఒక ప్రశ్న ఇందాక సత్యనారాయణ గారు బీజేపీ నుంచి ఆయన చాలా స్పష్టంగా ఒక ప్రశ్న అడిగారు. బండి సంజయ్ గారే లెటర్ రాశారనేటువంటి అనుమానం ఉన్నప్పుడు ఎందుకు విచారణ స్థానిక సంస్థలతో, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిశోధన సంస్థలతో ఎందుకు చేయించట్లేదు అని పబ్లిక్ చెప్పినాం కదా. మేము ఏమంటామంటే బండి సంజయ్ గారు వచ్చినటువంటి లేఖని మా కేసీఆర్ గారు అక్కడ చూపించినటువంటి నేపథ్యంలో మీరు కండెమ్ చేసేటువంటి ప్రూవ్ చేసుకునే బాధ్యత, ఎలిగేషన్ మీ మీద ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకునే బాధ్యత మీ మీద ఉంటుంది, భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది, వాళ్ళ నాయకుల మీద ఉంటుంది. లేదు వాళ్ళ నాయకుడు అది ఇండిపెండెంట్ గా ఆయన ఇచ్చేయలేమని చెప్తే వాళ్ళు చెప్పాల్సినటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఏంటంటే మా సంజయ్ గారు ఒకటే రాసుడు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదు, పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు, మేము పార్టీగా పరంగా రాయలేదు, వ్యక్తిగతంగా అతను రాసిండేమని మీరు చెప్పాల్సినటువంటి విషయం. ఒకవేళ నిజంగా మీరు అది కాకుండా ఇది కాకుండా ఉన్నప్పుడు డెఫినెట్ గా మీరు కండెమ్ చేస్తే ఆయన ఖండించారు, చాలా స్పష్టంగా ఖండించారు. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ఆయన ప్రమాణం చేస్తారని చెప్పని ఒక నినాదం ఇచ్చారు. తర్వాత అది కూడా కొంత ఆందోళన, ప్రమాణాలతో అయ్యేటువంటి కార్యక్రమం. మనం చిన్నపిల్లగాళ్ళమా, మెచ్యూర్డ్ పొలిటీషియన్స్, మనము ఒక స్థాయిలో ఉన్నాము. గౌరవ ఎంపీ, ఒక పార్టీకి ప్రెసిడెంట్, జాతీయ పార్టీకి అధ్యక్షుడు, తన మీద ఒకవేళ ఎలిగేషన్ వచ్చింది అన్నప్పుడు తను ప్రూవ్ చేసుకునే దాంట్లో ఏ క్రమాన్ని చూడాలి మనం? మనం గల్లీ లీడర్లం కాదు కదా. రైట్ కానీ ఒక విషయానికి మీరు సమాధానం చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తోంది, బీజేపీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఖండిస్తోంది. ఎటువైపు నుంచి చూసినా కానీ తన వైపు మత ముద్ర, అంటే మతోన్మాదం అనేటువంటి ముద్ర కానీ లేదా మతతత్వ పార్టీ అనేటువంటి ఇమేజ్ కానీ రాకుండా టీఆర్ఎస్ పార్టీ అయితే జాగ్రత్త పడుతుంది. కానీ కామెంట్స్ చేసే విషయంలో మాత్రం ఎన్నికల ప్రచారంలో ఈ దూకుడు వైఖరి అనేది ఎంతవరకు ఓటర్ని ఆకట్టుకుంటుందని టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది? దూకుడు వైఖరిలో చెప్తున్నాను. అరవింద్ గారు ఏం మాట్లాడారో చూస్తున్నాం, అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ చూస్తున్నాం, అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ చూస్తున్నాం, ప్రతిపక్షాలు ఏ రకంగా మాట్లాడుతూ చూస్తాం. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విషయంలో ప్రజల్ని ఆకట్టుకోవడం కోసం ఒక ఫెరోషియస్ గా మాట్లాడేటువంటి నేపథ్యాన్ని అన్ని పార్టీలు చేస్తున్నాయి. ఇవాళ ఏ పార్టీ కూడా అతిథులు కాదు, ప్రతి పార్టీ కూడా ప్రజలని ఇమ్మీడియట్ గా ఏది అట్రాక్ట్ అవుతుంది అనే దాంట్లో తీసుకున్నటువంటి దాంట్లో ఈరోజు సోషల్ మీడియా నుండి బీజేపీ వాళ్ళు క్లిప్పింగ్స్ పెట్టి, జనసేన సోదరు పెట్టిన ఇప్పుడు క్లిప్పింగ్స్, అట్లాంటి క్లిప్పింగ్స్ ఎన్నున్నాయి మా దగ్గర కూడా.
అది కాదు కదా మనం చెప్పి. ప్రజలు సత్య గారు. విశ్వసించారా, ఓటర్లు ఏ రకమైనటువంటి ఆదరణ చూపిస్తారో, హైదరాబాద్ ప్రశాంతంగా ఉందా లేదా, హైదరాబాద్ కు అభివృద్ధి అయిందా లేదా, హైదరాబాద్ కు మెట్రో రైలు వచ్చిందా, స్కైవేలు వచ్చినా, ఫ్లైఓవర్లు వచ్చినాయా, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిందా, రీజనల్ రింగ్ రోడ్ కు వస్తుందా, గ్రీనరీ అయిందా, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఒక్కరోజు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు అంధకారం అవుతుందని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు విద్యుత్ అందిస్తున్నామా లేదా 24 గంటలు. వాటర్ సమస్య విషయంలో కూడా క్లియర్ గా బస్సాపూర్ రిజర్వాయర్ నుండి కేశాపూర్ నుండి ఇస్తున్నటువంటి నేపథ్యంలో చూడాలి. ఒక నిమిషం సత్యనారాయణ గారు, మీరు ఒక్క నిమిషం ఆగి సత్య గారితో కంక్లూడ్ చేద్దాం. సత్య గారు, ఈ దూకుడు రాజకీయాలు అనేవి ఎంతవరకు ప్రజలను ఆకట్టుకుంటాయి అనుకుంటున్నారు? ఈ దూకుడు వైఖరి వల్ల ప్రజలకి ఒక రకమైనటువంటి జుగుప్స రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంది. మీ జనసేన స్టాండ్ ఏంటి ఈ విషయంలో? మేము ఎప్పుడూ కూడా మా జనసేన పార్టీ కానీ, మా పవన్ కళ్యాణ్ గారు కానీ, మా సిద్ధాంతాలు కానీ ఏంటంటే, ఏ పార్టీ మంచి పనులు చేసినా, ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మంచి పని చేసినా మేము డెఫినెట్ గా మెచ్చుకుంటాం. ఇందాక సత్యనారాయణ టీఆర్ఎస్ సోదరుడు ఆయన ఎప్పుడైతే ఖండించారో ఐ అప్రిషియేటెడ్ హిమ్. సో మంచి పని చేసినప్పుడు ఏ పార్టీ అయినా సరే మనం అప్రిషియేట్ చేయాలి. అయితే ఇక్కడ మీరు ఇందాక సోదరుడు పదే ఒక మాట చెప్తున్నారు ఏంటంటే భద్రత గురించి. టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అది ఒప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది యాక్చువల్ గా ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత దేశం అంతా కూడా సుభిక్షంగా ఎటువంటి మన ఎవరు ఈ నక్సలైట్ల దాడులు కానివ్వండి, లేదంటే టెర్రరిస్టుల దాడి కానివ్వండి, ఇవన్నీ ఆగిపోయింది. నేను ఒకటే అడుగుతున్నా, టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే అడుగుతున్నాను, నా దగ్గర పూర్తి రికార్డ్స్ ఉన్నాయి, మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి వెబ్సైట్ ఓపెన్ చేస్తే చూపిస్తాను. గత 10 సంవత్సరాలుగా 26,000 మిస్సింగ్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు వరకు జరిగిన మిస్సింగ్ కేసులు ఏమైపోయినాయి? మొన్న నవంబర్ 4th రోజుని 48 మిస్సింగ్ కేసులు కేవలం తెలంగాణలో ఉన్నాయి. తెలంగాణలో రికార్డ్ అయినాయి ఆ రోజు. ఈ మిస్సింగ్ కేసులు ఏమైపోయినాయి? దీని మీద మీరు ఏమైనా సమాధానం చెప్తారా? మీరు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏ విధంగా ఉంది? నాకు తెలిసిన మటుకు వీళ్ళందరిలో కూడా ఎక్కువగా ఆడపిల్లలే ఉన్నారు. ఈ ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి మిస్సింగ్ కేసులు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయలేకపోయారు. నేను పోలీసు వ్యవస్థను తప్పుపట్టాలా, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టాలా, లేకపోతే ఎవరిని ఏదో చూపించాలి ఈ విషయంలో? మీ ప్రభుత్వం చెప్పండి. మీరు ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్ లో ఓపెన్ చేసి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న రికార్డ్స్ లోకి వెళ్ళి చూడండి మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయో. ఇది మీరు ఏ విధంగా సెక్యూరిటీ ఇస్తున్నారు ప్రజలకి? రైట్ సత్యనారాయణ హైదరాబాద్ ఒక జబ్బాస్ టవర్స్ కట్టాం మేము. పోలీస్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏర్పాటు చేసాం. ఎక్కడ చైన్ స్నాచింగ్ లేవు, ఎక్కడ దొమ్మిలు లేవు, ఎక్కడ దోపిడీలు లేవు, ఎక్కడ అఘాయిత్యాలు లేవు. ఒకవేళ జరిగినటువంటి క్రమాలు జరిగితే ఇమ్మీడియట్ గా పోలీస్ యాక్షన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో మనం చూసాం. ఏకైక రాష్ట్రం, ఏకైక నగరాభివృద్ధి సంస్థ అయినటువంటి హైదరాబాద్ ప్రాంతం. రైట్ బీజేపీ నుంచి సత్యనారాయణ గారు, మీ కన్క్లూజింగ్ రిమార్క్స్ ఏంటి? అంటే ఇటువంటి దూకుడు రాజకీయాలు, వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు లేకుండా ఎన్నికల ప్రచారం అనేది జరపడం సాధ్యం కాదంటారా? వాస్తవంగా భారతదేశ రాజకీయాలు సెంటిమెంట్ ఆధారంగా జరిగేటటువంటి ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఎవరో ఒకళ్ళు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో మాట్లాడిన దాన్ని వక్రీకరించి మాట్లాడినా, దానికి కౌంటర్ మాట్లాడినా సహజంగా ప్రజాబాహుళ్యంలో దాని మీద బాగా విస్తృతమైనటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి రుచించకపోతే తప్ప తెలంగాణ ప్రాంతంలో కొంత దాన్ని యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఆ రకమైన సెంటిమెంట్ తోటి వాళ్ళు వచ్చారు. ఇప్పుడు తప్ప ఒప్ప అంటే దానికి సంబంధించిన విషయాలు తీసుకునేటటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే హైదరాబాద్ అనేటటువంటి పాయింట్ వచ్చేటప్పటికి దక్షిణ భారతదేశంలో అన్ని ప్రాంతాలకి చెందినటువంటి వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్న కారణంగా అక్కడ దానికి ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టేటస్ కింద దానికి ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి ఉంది హైదరాబాద్. దానికి సంబంధించినటువంటి విషయాల్లో సరైనటువంటి చర్యలు తీసుకుని థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ కాచం సత్యనారాయణ గారు, అండ్ థ్యాంక్ యూ సత్య గారు. మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. హైదరాబాద్కి నిజంగానే ఒక అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ ఉంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా ఈ ఎన్నికల ప్రచారం జరగాలని చెప్పని అందరూ కోరుకుంటారు. అలానే హైదరాబాద్ ఓటర్ కూడా చాలా చైతన్యంతో ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, అతివాద రాజకీయాలకి దూరంగా ఉండేలా ఈ ప్రచారం జరిగితే బాగుంటుందని అందరూ ఆశిస్తున్నారు. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్. For more updates, please subscribe 99 TV Telugu.